అమ్మో కొన్ని కాలేజీలు ఉంటాయిరా నాయన, పిట్టగూడు లెక్క క్లాస్ రూమ్లు, ఇరిగిపోయిన బెంచీలు, ఖరాబైన ఫ్యాన్లు, ఏడిదాడ చెత్త, ఆడుకుంటానికి లేని మైదానం. కానీ వేలకు వేలు ఫీజులు అయితే బరాబర్ గుంజుతారబ్బా. కాలేజ్ అంటే ఇగో గిట్లుండాలే. మన అంబేద్కర్ కాలేజీకి న్యాక్ గుర్తింపు వచ్చిందో, అది కూడా గ్రేడ్ ఏ వచ్చుడంటే మామూలు ముచ్చట కాదు. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉన్న 100 కాలేజీలు పోటీ పడ్డా న్యాక్ గుర్తింపు మాత్రం ఒక అంబేద్కర్ కాలేజీకే వచ్చింది. మొన్న పెద్ద ఆఫీసర్లు వచ్చి ల్యాబులు, టీచింగ్, అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, ఆటలు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ మొత్తం చెకింగ్ చేసి ఫిదా అయ్యిండ్రు. అంబేద్కర్ కాలేజీలో సవలతులు అట్లుంటాయి. మళ్ళా న్యాక్ గుర్తింపు వచ్చిందంటే నెంబర్ 1 కాలేజ్ కింద లెక్క. కాక గారు స్థాపించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఈ సంవత్సరానికి 50 ఏళ్ళు పూర్తి చేసుకొని గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న సందర్భంలో నాక్ అక్రిడిషన్ ఏ గ్రేడ్ తోటి ఇంత మంచి క్వాలిటీ అసెస్మెంట్ మాకు సర్టిఫికేట్ వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. గరీబోల పిల్లలకు కూడా మంచి చదువులు ఉండాలని అప్పట్లో కాకా వెంకటస్వామి సారు హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో అంబేద్కర్ సార్ పేరు మీద కాలేజీ పెట్టిండు. పెద్ద మనిషి దేనికోసం తనలాడిండో ఇప్పటికి అదే తోవల కాలేజీని నడిపిస్తుంది అంబేద్కర్ విద్యా సంస్థల కరస్పాండెంట్ సరోజా మేడము. ఈ కాక గారు కలగన్న ఈ బీద ప్రజల కోసం స్థాపించిన ఈ కాలేజు ఆయన చూపించిన మార్గంలో ఈనాటికి నడుస్తూ దిస్ ఇస్ ఓట్ టు కాకాజీ అని. ఈడ చదువుకొని ఎంతో మంది లెక్చరర్ అయ్యిండ్రు, పెద్ద పెద్ద కొలువులు చేస్తున్నారు. మంచి చదువు ఒక్కటే చాలదని ఆటలు పాటలు మన పండుగలు పబ్బాలు అన్ని చేపిస్తున్నారు పిల్లలతోటి. ఈ నడుమనే సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా వచ్చిండు గోల్డెన్ జూబ్లీ కార్యానికి. అప్పటి గవర్నర్ మేడం వచ్చింది. పేద విద్యార్థులకు సకల సౌలతులతోటి చక్కటి చదువు చెప్తున్నందుకే న్యాక్ ఏ గ్రేడ్ వచ్చింది అన్నట్టు.